హేటర్స్ అందరూ షెడ్కి వెళ్ళే టైం వచ్చేసింది, ఎందుకంటే 1 day to go. ఈ వీడియోలో నేను కల్కి టికెట్స్ గివ్ అవే ప్లస్ కల్కి గ్లాసెస్ ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. రేపుడుతో మన టాలీవుడ్డే కాదు మన ఇండియా ప్రౌడ్ అయ్యేలా చేస్తున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. ఇది చూసిన కొంతమంది నిబ్బా హేటర్స్ అందరూ రేపు షెడ్కి వెళ్ళడానికి రెడీ అయిపోండి, ఎందుకంటే చాలామంది డౌట్ పడుతున్నారు బాహుబలి రికార్డ్ని క్రాస్ చేస్తుందా లేదా, ఆర్ఆర్ఆర్ రికార్డ్ని క్రాస్ చేస్తుందా లేదా, ఇంకా చాలా డౌట్లు పడుతున్నారు. డార్లింగ్స్ మీరెవ్వరూ అసలు సందేహపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 300 కోట్లు Day 1 మనం కొడుతున్నాం అని ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ వీడియో లైక్ చేయండి. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నాకు చాలా చేయాలని ఉంటుంది ప్రభాస్ ఫ్యాన్స్కి, ఎందుకంటే మన ఛానల్ని కానీ నన్ను కానీ మీరు ఈ పొజిషన్లో పెట్టారు. ప్రభాస్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఎంత ఇష్టమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. డార్లింగ్స్ రేపు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ప్రీమియర్కి ఎంతమంది వెళ్తున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి చూద్దాం. కల్కి గివ్ అవే నేను అనౌన్స్ చేశాను కాబట్టి ఇవాళ గివ్ అవే విన్నర్ కొంతసేపులో రాబోతున్నాడు. రీసెంట్గా కొంతమంది సో కాల్డ్ యూట్యూబ్ రివ్యూయర్స్ కల్కి మూవీని చాలా తక్కువ చేసి మాట్లాడారు, బాలీవుడ్తో కంపేర్ చేశారు, ఏవేవో కోతలు కూశారు. నాకు ఎందుకో ఇది బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ సినిమా టైప్లో ఫస్ట్ ఒక వార్ జరిగిద్ది, బ్యాట్మెన్ ఓడిపోతాడు, మళ్ళీ వెళ్ళి టెక్నాలజీతో. మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఈ చేశారో ఈయన అసలు 600 కోట్ల సినిమాని ఒక రివ్యూ ఇవ్వడానికి అసలు ఈయనకి ఏం క్వాలిఫికేషన్ ఉందని నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఫిట్నెస్ రివ్యూ ఇవ్వాలంటే నాకు ఎంతో కొంత ఫిట్నెస్ గురించి తెలిసి ఉండాలి. ఒక సినిమా తీయాలి అంటే అట్లీస్ట్ సినిమా తీయడం రాకపోయినా క్వాలిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసావా లేదా ఒక యాక్టింగ్ చేసావా. ప్రభాస్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో, ఓకే. సో ఆ లెజెండరీ ప్రొడ్యూసర్, లెజెండరీ యాక్టర్ అలాంటి సినిమా తీసినప్పుడు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నేనేమనట్లే. బట్ కించపరచడం అనేది కరెక్ట్ కాదు గైస్. డెఫినెట్లీ ఇలా కించపరచడం వల్ల ఏంటంటే నెగిటివిటీ జనాల మీద రుద్దుతున్నాడు ఈయన. ఇదైతే నాకు అర్థమైంది. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ నేను అందరూ కూడా చెప్తున్నాను, ఇలాంటి రివ్యూలు నమ్మితే మీరు షెడ్కి వెళ్ళిపోతారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఒకటి బాగుంది అంటాడు, ఒకటి బాగాలేదంటాడు, ఏమీ నమ్మొద్దు. ఎందుకంటే ప్రభాస్ అన్న ఇండియాని ప్రౌడ్గా చేసే టైం ఇది. మనందరం కూడా ఒక చిన్న పుష్ ఇద్దాం, ఒక సపోర్ట్ చేద్దాం. సమయం ఆసన్నమైంది. సో ఇట్స్ టైమ్ ఫర్ కల్కి గివ్ అవే విన్నర్. ఈజ్ అవర్ క్లయింట్ హర్ష, రైట్? రైట్. ఎన్ని చేస్తున్నావు మన దగ్గర స్టార్ట్ అయ్యే ముందు? 100. ఎన్ని డేస్ బ్యాక్ మన దగ్గర జాయిన్ అయ్యి ఏంటి నీ జర్నీ ఒకసారి మన ఆడియన్స్ చెప్పి. నేనైతే 1 year అయింది ఇప్పటికీ జాయిన్ అయ్యి. హెవీగా ఉండేవాడిని అన్నమాట 100 kgs దగ్గర. అంటే నాకు మీద కాన్ఫిడెన్స్ కూడా 100 kgs నుంచి మన జర్నీ స్టార్ట్ చేసింది. 2023 మన దగ్గర జాయిన్ అయ్యారు. సో వాట్ యూ డూ? ఇప్పుడే బీటెక్ కంప్లీట్ అయింది, జాబ్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, జాబ్ కూడా వచ్చిందనమాట. 2023లో దీనికి ఏంటంటే ఒక గైడెన్స్ కూడా లేదు, బట్ వన్స్ ఈ స్టార్టెడ్ ట్రాన్స్ఫార్మింగ్ దీనికి ఇప్పుడు జాబ్ కూడా వచ్చింది. 100 kgs ఉన్నప్పుడు జాయిన్ అయ్యి ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎంత అనేది 72 kgs. సో ఆల్మోస్ట్ 1 year పట్టింది కదా. సో మన డైట్ కానీ వర్కౌట్ ప్లాన్ కానీ ఎలా అనిపించింది హానెస్ట్గా చెప్పు. కెమెరా ఉందని కాదు, నీకు కష్టంగా అనిపించిందా స్టార్టింగ్లో? ఎలా ఉంది? ఎందుకంటే చూస్తున్న ఆడియన్స్కి తెలియరు అనమాట రియాలిటీ. ఫిట్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ రియాలిటీ. అంటే 3 months చేయలేదు మనం, 2 months చేయలేదు, జ్యూసులు తాగి చేయలేదు. సో ఎలా అనిపించింది జర్నీ? 1 year జర్నీలో అప్స్ ఏంటి, డౌన్స్ ఏంటి, మన డైట్ వర్కౌట్ ప్లాన్ ఎలా అనిపించింది? స్టార్టింగ్ అయితే డైట్కి నార్మల్ మనం స్టార్ట్ చేయకముందు అయితే నార్మల్గా తినేవాళ్ళం. సో దాని నుంచి దీనికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఓకే, బాడీ అడ్జస్ట్ చేసుకోవడం అంతా. వన్స్ స్టార్ట్ అయిన తర్వాత వీక్లీ నాకు మోటివేషన్ వచ్చిందన్నమాట, నా బాడీలో చేంజెస్ చూసి అండ్ ఎలా వెళ్తుంది జర్నీ అనేది. ఓకే, సో అది నాకు మ్యాక్సిమం అప్సే చూపించింది, డౌన్స్ అనేది లేదు. బట్ డౌన్స్ ఎప్పుడంటే ఇప్పుడైతే నేను వీక్గా అనిపించేదో, బట్ మీరు మోటివేట్ చేసేవారు చాలా. ఇప్పుడు తిను ఫాలో అయిన డైట్ ఏంటి అసలు? చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. జస్ట్ నువ్వు తిన్న లంచ్ ఒకసారి చెప్పు. సౌత్ ఇండియన్ అయితే మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు, రాజ్మా అండ్ మిక్స్డ్ వెజెస్. అంటే నేను తినకి ఇచ్చింది కంప్లీట్లీ కస్టమైజ్డ్ సౌత్ ఇండియన్. ఈ గివ్ అవేలో ఇప్పుడు నేను గివ్ అవే ఇస్తున్నానని తినకు కూడా తెలీదు. ఈ గివ్ అవే వేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఎవరైతే ఫిట్గా ఉన్నారో వాళ్ళని మాత్రం నేను చూస్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, తిన్నాకేం ఫ్రెండ్ కాదు, నేను ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. మన క్లయింట్స్ చాలామంది మన దగ్గర ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, బట్ ఐ చూస్ సమ్ పీపుల్ హూ ఆర్ వెరీ డెడికేటెడ్. 1 year నుంచి తిను నా దగ్గర డైట్ చేస్తున్నాడు, వర్కౌట్ చేస్తున్నాడు, నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అవుతున్నాడు అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సో ఈ 1 yearలో ఈ డైట్ చేసో 30 kgs తగ్గో మన దగ్గర అంతా బాగానే ఉంది, కానీ ఏం నేర్చుకున్నావు ఈ ప్రాసెస్లో? న్యూట్రిషన్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుంటే, ఒకవేళ ఫంక్షన్స్కి వెళ్తే ఎలా తీసుకోవాలి, ఒక
దిస్ ఇస్ కీ పాయింట్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు. బట్ అక్కడ ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను ఇంకొక 1 year దీన్ని ట్రైన్ చేయకపోయినా హీ కెన్ బ్యాలెన్స్. ఎప్పటికప్పుడు మన డైట్ ప్లాన్ని మోడిఫై చేయాలి, మన వర్కౌట్ ప్లాన్ని మోడిఫై చేయాలి. చేస్తేనే ఇలాంటి రిజల్ట్ సాధ్యం అవుతుంది. పేరెంట్స్ అందరూ మనకి డబ్బులు ఇస్తారు, బట్ మనం ఏం చేస్తాం? అడ్డమైన ఖర్చులు అడుగుతాం. పార్టీస్కి వెళ్తాం, అమ్మాయిలకి పెడతాం, డ్రెస్సులు కొంటాం, ఇది చేస్తాం, అది చేస్తాం. కానీ తిను చేసింది తిన ఫిట్నెస్కి తిను పెట్టుకున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట ఈ గివ్ అవేకి తిను సెలెక్ట్ చేయడానికి. తిన్ననే కాదు, ఇప్పుడు నెక్స్ట్ నేను చాలా గివ్ అవేస్ ఇస్తాను, ప్రభాస్ ఫ్యాన్స్కనే కాదు అందరికీ కూడా. బట్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే తిను ప్రభాస్ ఫ్యాన్ అని నాకు రీసెంట్గా తెలిసింది. ఏం గివ్ అవే ఇస్తానా అని చాలా ఎక్సైటింగ్గా చూశాడు. నేను ఏదో టీషర్ట్, షూ ఇస్తాను అనుకున్నాడు. బట్ వాటితో పాటు నేను కల్కి స్పెట్స్ని బయటికి తీయడంతో ఈయనైతే షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఒక ప్రభాస్ ఫ్యాన్గా ఆయన ఎగ్జైట్మెంట్ నాకు తెలుసు. ఎందుకంటే ప్రభాస్ గారు వేసుకున్న స్పెట్స్ కానీ ఆయన ఏం వేసుకున్నా సరే అది యాజ్ అ ఫ్యాన్ మనకి ఆ కనెక్షన్ ఉంటుంది. సో ఆయన అయితే పిచ్చగా షాక్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఇవి ఇండియాలో దొరకట్లేదు. నేను ఇది యూఎస్ నుంచి తెప్పించాను అనమాట. అది కూడా వెరీ లిటిల్ స్టాక్ ఉన్నాయి. కాబట్టి ఇలా చాలామందికి ప్లాన్ చేశాను. మిగతా ఎవరెవరికి గివ్ అవేస్ వస్తాయనేది ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. బట్ ఈయనకి నేను ఎగ్జాక్ట్లీ ఈయన్ని చూస్ చేసుకోవడానికి రీజన్ మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ ఈయన మన దగ్గర 30 kgs లాస్ అయ్యారు మన ట్రాన్స్ఫార్మ్ అయ్యే మన దగ్గర. కాబట్టి ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ ఇవన్నీ చూసి నేను ఇది ఇస్తున్నాను. అసలు నిజంగా చెప్తున్నాను, ఈయన్ని సెలెక్ట్ చేయడానికి ముఖ్య రీజను ఈయన ప్రభాస్ ఫ్యాన్ ఒక రీజన్, అండ్ మెయిన్ రీజన్ ఈయన ఒక డెడికేషన్. అబ్బా అసలు 100 kgs ఎక్కడ, 74 kgs ఎక్కడ, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, ఆ డెడికేషను, ఆ ప్యాషను, ఆ డిసిప్లిన్ ఇవన్నీ చూసి ఎలా అయినా హీఈస్ ద రైట్ పర్సన్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రభాస్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈయన ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంట. అండ్ దానికి నేను హెల్ప్ చేయడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. మీ అందరికీ ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే నేను కల్కి పాన్ ఇండియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫర్ని మీ అందరికీ తెచ్చాను. తినలాగే మీ అందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఒక గుడ్ ఆపర్చునిటీ. ప్రభాస్ గారు మీరు ఫిట్గా మారాలి అనుకుంటే కల్కి పాన్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ లీన్ బల్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. దీంట్లో నేను ఓన్లీ 9 మెంబర్స్ని చూస్ చేసుకుంటాను. ఓన్లీ 9 స్పేసెస్ అలవెన్స్ ఉంటుంది దీంట్లో, విల్ బి టేకెన్. దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయగలరు? సింపుల్గా మన వెబ్సైట్ కనిపిస్తుంది, వెళ్ళండి. ఆ మెనూ బార్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే అక్కడ కల్కి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది కదా. మరి భైరవాల నువ్వు ఫిట్గా మారాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడ ఎన్రోల్ అవ్వు. ఎన్రోల్ అయిన తర్వాత నేను మొత్తం మీ మెసేజ్లు ఇవన్నీ చూసి ఎవరైతే డెడికేటెడ్గా నాకు అనిపించారో వాళ్ళలో నేను 9 మెంబర్స్ని 9 మందిని నేనే సెలెక్ట్ చేస్తాను. స్వయంగా నేనే వాళ్ళకి మెసేజ్ చేస్తాను. కల్కి పాన్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్. ప్రభాస్ గారు మన తెలుగు సినిమాని ఆ రేంజ్కి తీసుకెళ్లారు, మన తెలుగు ఫిట్నెస్ కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి. కాబట్టి సో ఈ కల్కి పాన్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్లో మీరు నిజంగా సీరియస్గా కసిగా ఫిట్గా మారాలి. ప్రభాస్ గారిలా మారిపోతారని నాకు చెప్పట్లేదు, బట్ ఫిట్గా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఫిట్గా మారాలనుకుంటే ప్రభాస్ ఫ్యాన్సే కాదు అందరు ఫ్యాన్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో పాలు పంచుకోవచ్చు. బట్ ఓన్లీ 1-on-1 నేను ఓన్లీ 9 మందిని చూస్ చేసుకుంటాను. కసిగా కుర్రోళ్ళు, మరి కసిగా ఉన్న వాళ్ళు కావాలి నాకు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్లేదు. దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ ఇన్ ఫిట్నెస్. సో హీఈస్ అవర్ క్లయింట్ హర్ష. కల్కి గ్లాసెస్తో పాటు ఈయనకి ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ ఇచ్చాను. పాటు కల్కి మూవీ ఈయన వెళ్తానన్నారు కాబట్టి ఒక 4 tickets ఫ్యామిలీతో చూస్తానన్నారు. సో 4 tickets కూడా గివ్ అవే ఇవ్వడం జరిగింది, చూసారు కదా. సో గాయస్ నాకు తెలిసి నేను అందరు ప్రభాస్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయలేను, కానీ చెయ్యాలని అనుకుంటున్నాను. సో ఇంకా టికెట్స్ గివ్ అవేస్ ఉన్నాయి, ఇంకా ఇలాంటి గివ్ అవేస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే అందరినీ నేను ఇక్కడ అనౌన్స్ చేద్దాం అనుకోవట్లేదు. సో మీరందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. రిమైనింగ్ గివ్ అవే విన్నర్స్ని నేను అక్కడైతే అనౌన్స్ చేస్తాను. ప్రభాస్ ఫ్యాన్ ఇంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంటే మనందరం కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. కాబట్టి మీరు కూడా ఏదో రోజు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీరు నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి రిమైనింగ్ గివ్ అవే విన్నర్స్ని నేను రేపు అనౌన్స్ చేస్తాను. రేపు మార్నింగ్ అసలే సినిమా రిలీజ్, ఆ హడావిడి మరి ఇంకా మామూలుగా ఉండదు. What if the years turn into gold? The longer we live, yeah, the more we grow. We could be